ఈరోజు వాళ్ళు చెప్పడం తప్పు అయితే తిరుపతిలో కల్తీ నెయ్యికి సంబంధించి ఈరోజు వరకు ఎక్కడైనా ప్రూవ్ అయిందా? కల్తీ నెయ్యి కూడా మీరు సృష్టించిందే కదా. మీరు తల్లికి వందనం ఇవ్వలేక, నిరుద్యోగ భృతి ఇవ్వలేక, స్త్రీశక్తి నిధి ఇవ్వలేక, అప్పటికి ఫీజు రియంబర్స్మెంట్లు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వలేక, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వలేక, అప్పటికి ఉచిత బస్సు ఇవ్వలేక, ఏ పథకాలని సూపర్ 6ని సూపర్ 7ని ఏది అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ఏదో ఒక ఇష్యూ తీసుకురావటం. సనాతన ధర్మం అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. మరి ఇప్పుడు ఎవరైతే ఒక ఊహాగణంతో కుట్రకోణంలో తిరుపతి లడ్డూ గురించి మాట్లాడారు వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయాలి కదా. మీడియాలోకి వచ్చి తిరుపతి లడ్డూ గురించి, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఎవరైతే మాట్లాడారో ఈ ముఖ్యమంత్రి గారో లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారో ఈ కూటమికి సంబంధించిన నాయకులు ప్రూవ్ అవ్వకుండా ఒక స్క్రిప్ట్ రచించుకుని మీరు దాన్ని ఆ దేవాలయ విశ్వాసాన్ని, ఆ దేవాలయ వెంకటేశ్వర స్వామిని ఆరాధించే, వెంకటేశ్వర స్వామిని కొలిచే వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలన్నింటినీ కూడా మీరు దెబ్బతీసినట్టే కదా.